గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో మనం ఆల్మోస్ట్ ఒక 1.5 year బ్యాక్ ఇగో కొన్ని మొక్కలు ఇలా కొన్ని అడుగు మొక్కలు తీసుకొచ్చి నాటామన్నమాట. సో ఈ పూలు పూస్తే ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ చెట్టు పేరు ఏదో మర్చిపోయాను. బట్ ఇదొక రావి మొక్కలు, కొన్ని అడుగు మొక్కలు వేశాను, ఈ మునగ మొక్కలు వీటితో పాటు. సో ఎక్సలెంట్గా వచ్చాయన్నమాట. సో ఇంకా ఇటువైపు కొన్ని అరటి చెట్లు, కానుగ చెట్లు అవి వేసాను. మన ఇంటికి ఇది దక్షిణ భాగాన, సో ఉత్తర భాగాన కొన్ని చెట్లు వేసాము. సో రీసెంట్గా నిన్న ఇన్ఫ్యాక్ట్ ఇగో ఈ బాదం మొక్కలు కొన్ని పెట్టాను. సో మొత్తం ఒక 10 బాదం మొక్కలు కూడా పెట్టామన్నమాట. సో ఇవన్నీ మన ఇంటి దగ్గర ఉండే బాదం చెట్టు కాయలు రాలి అవి వచ్చాయన్నమాట. మళ్ళా అవే చెట్లు అయ్యాయి, మొక్కలు అయ్యాయి. సో వాటిని తీసుకొచ్చి ఇందులో పోగొట్టడం అని ఇక్కడ చుట్టూ నాటాము. సో ఇదంతా కూడా మన 5 layer ఫార్మింగ్. సో ఇందులో జామ, మునగ, మామిడి, సపోటా అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్ మార్నింగ్ అండ్ సో మేము వేసిన ఈ గుట్ట మీద మనం కనీసం ఒక 50 చెట్లు మనకి వేప చెట్లు ఉన్నాయి. సో చాలా చెట్లు మనం వచ్చేప్పటికి అంత చిన్న చిన్న మొక్కలేను. సో ఆ తీగలు అన్నీ తీసేసినాక బాగా రావడం మొదలుపెట్టాయి. సో ఐ కాంట్ బిలీవ్ ఇట్, లైక్ జస్ట్ 1.5 year బ్యాక్ వేసిన చెట్లు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఇక్కడ ఇదిగో ఈ ముట్లు పెట్టాము. సో మనకి పండగకి అంత తేగలు రెడీ అవుతాయి. సో ఇదొక చెట్టు. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 1.5 year బ్యాక్ పెట్టినాను. అండ్ సో మనకి ఈ గుట్ట మీద అసలు ఒక్కటి కూడా చింత చెట్టు లేదని చింత మొలక ఒకటి తెచ్చేసాము. సో మంచిగా చింత చెట్టు కూడా రెడీ అవుతుంది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీని పక్కన ఒక వేప చెట్టు తాకితే మట్టుకు అసలు ఒప్పుకోను నేను. సో మనకి ఇది పైన కరెంట్ తీగలు ఉన్నాయి. బట్ చూద్దాం. స్టిల్ కింద అయితే కొన్ని వేప మొక్కలు ఉంచాము, వాటిని మనం టైంకి ప్రూన్ చేయాలి. బట్ అదర్వైజ్ వేప మొలక ఎక్కడున్నా కానీ మనం దాన్ని రక్షిస్తాము. సో అందు గురించి మాకు మన పొలంలో గట్ల మీద కానీ అంతా గడవను ఒక 50 మొక్కలు వేప చెట్లు తయారయ్యాయి అన్నమాట. సో దట్స్ a good feeling. And and certainly this tree added some color to our farm. So excellent